ఈ ప్రాంతాలకి, కులాలకి, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మహిళలు కూడా సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైకో బ్యాచ్ నిన్నటి నుంచి చేస్తున్న విమర్శలు, కబుర్లు, వాళ్ళు చెప్పుకుంటున్న గొప్పల గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము విలన్లు మాత్రమే అనుకుంటూ వస్తున్నామండి. వాళ్ళు మంచి జోకర్లను కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు మళ్ళీ నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మాజీ మహిళా మంత్రి గారైన విడుదల రజనీ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి అన్ని ఘోరాలు, అకృత్యాలే, అన్ని వర్గాల వారికి, ఇటు మహిళలకి, వృద్ధులకి, పిల్లలకి, యువకులకి అందరి మీద కూడా అకృత్యాలు జరిగిపోతున్నాయని నోటి మాటగా మాట్లాడుతున్నారు. వాటిని కొంచెం సాక్ష్యాలతో సహా, వివరాలతో సహా మీ ముందుకి చెప్పాలని మీ ముందుకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు ఎంతటి నరకం అనుభవించారో ఈరోజు సాక్ష్యాలతో సహా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం మీడియా కానీ మీ ముందుకు తీసుకురాగలదు. కేంద్ర సంస్థ ఎన్సీఆర్బీ 2023లో సంవత్సరానికి విడుదల చేసిన నివేదిక ఒక్కసారి గూగుల్లో తెప్పించుకుంటే ఎవరి సాక్ష్యాలు మనకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని నేరాలు, ఘోరాలు ఎంత హైయెస్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళాయో ఒక్కసారి ఆ నివేదికే మనకి తెలియపరుస్తుంది. ఇంతటి దమనకాండ దక్షిణాదిలో ఏ రాష్ట్రాల్లోనే అవ్వలేదు. మనకంటే వైశాల్యంలోని ప్రజల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇటు కర్ణాటక, తమిళనాడును దాటి మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాల మీద, అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాల మీద ఎలాంటి దమనకాండ జరిగిందో ఈరోజు సాక్ష్యాలతో సహా మీడియా నిరూపిస్తుంది. దళితుల్లో నేరాల్లో అయితే ఏ దళితులైతే నా సోదరులు, సోదరీమణులని చెప్పి ఆస్కార్ లెవెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో, దళితుల్లో నేరకాండలోని ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న సంగతి ఈరోజు మనకి గణాంకాలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో ఎస్సీ అట్రాసిటీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టాప్ లెవెల్లో నిల్చున్నారండి. ఇక విడుదల రజనీ గారికి, మేడం గారు ఒక్కసారి మీ హయాంలో జరిగిన నేరాలు, ఘోరాల్ని చిట్టా ఒక్కసారి తీసుకొని వస్తే ఈరోజు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనకి, జగన్మోహన్ రెడ్డి పాలనకి తేడా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలకి గౌరవం కల్పించిందే చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు మా పార్టీ నిర్మాణం చేసిన నందమూరి తారక రామారావు గారు. ఆడపిల్లకి తెలుగింటి ఆడబడుచోని ఒక గౌరవాన్ని కలిగించి, ఇటు పుట్టింట్లోని, అత్తింట్లోని ఆడపిల్లల గౌరవం పెరిగేలా ఆస్తి హక్కుని కల్పించి, ఈరోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మాకు ఆస్తి హక్కు కల్పించిన దేవుడిగా నందమూరి తారక రామారావు గారిని కొలుచుకుంటారు. ఆయన తరువాత ఆయన వారసత్వాన్ని అదేవిధంగా కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో ఎక్కువ సంఖ్యలో మహిళల్ని పంపించిన ఘనత ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీదే. ఈరోజు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కానీ ఆ రిజర్వేషన్ రాకముందు కూడా మహిళలు, మహారాణులు ఈరోజు ఇంటిని నడపడమే కాదు, వాళ్ళకి అవకాశాలు ఇస్తే సమర్థవంతంగా పురుషులతో ధీటుగా, ఒక విధంగా పురుషుల కన్నా ఇంకా బాగా పార్టీని కానీ, పదవులను కానీ నిర్వహించాలని నమ్మి ఉద్యోగాల్లోని రిజర్వేషన్స్తో పాటు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. డ్వాక్రా మహిళలు ఈరోజు చదువులతో సంబంధం లేకుండా ఒక ఆడపిల్లకి సంపాదన మార్గాన్ని చూపిస్తే ఇంటిని ఎంత చక్కగా సరిదిద్దుకుంటుందో అన్న ఒక ఆలోచనతో డ్వాక్రా సంఘాలు స్థాపించి సుమారు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఒక నమ్మకంతో సంఘాల్లోని జాయిన్ అయ్యేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు. అమెరికా ప్రెసిడెంట్ పక్కన డ్వాక్రా మహిళని కూర్చోపెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకు ఎంతటి ఆదరణ ఇస్తున్నారో చరిత్రే చెప్తుంది ఈరోజు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంత ఆదరణ ఇచ్చారో కూడా ఒకసారి మీ అందరికీ తెలియాలండి. అమరావతి మహిళలు
మనెవ్వరం మర్చిపోం. ఈరోజు థ్యాంక్స్ టు మీడియా అండ్ సోషల్ మీడియా, ఈరోజు వీడియోల సాక్ష్యాలు మరియు ఫోటోల సాక్ష్యాలు ఉండడం వల్ల ఈరోజు మీ ముందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దమనకాండని మీ అందరికీ మళ్ళీ నిరూపించగలుగుతున్నాం. అమరావతి మహిళలు చేసిన పాపం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు 2014లో మనల్ని రాజధాని లేని రాష్ట్రంగా నడి రోడ్డు మీద పెడితే తెలుగువాడి పౌరుషం చూపించేలా అమరావతి రాజధాని పెడతామని అమరావతి కూడా ప్రతి ఒక్కరు ఆమోదంతో తీసుకొచ్చారు. 30,000 ఎకరాల్ని సాదాసీదా రైతులు, పేద రైతులు, మా భవిష్యత్ తరాలకి ఇక్కడ ఒక అద్భుతమైన రాజధాని వస్తుందని చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఇచ్చినదే వాళ్ళు చేసిన తప్పు. 2019కు ముందు అమరావతి రాజధాని ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని మొసలి కన్నీరు కార్చి కల్లి బొల్లి కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లోని ఎన్నికల్లో గెలవగానే ఆయన నిజస్వరూపం చూపించారు. 5 సంవత్సరాలు అమరావతి మహిళల్ని ఆయన ఎలా ఏడిపించారో, ఎలాంటి ఇబ్బంది పెట్టారో, ఈరోజు మహిళలకి మేమే మంచి చేశామని కల్లిబొల్లి కబుర్లు చెప్తున్న వైసీపీ మీడియా ప్రతినిధులకి, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలకు ఒక్కసారి ఫోటోలు కూడా చూడమని చెప్తున్నాను. అమ్మల్లారా, వీరు మహిళలే. వీళ్ళు చేసిన తప్పు మనందరికీ రాజధాని కావాలని, ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన అమరావతి రాజధాని కావాలని వాళ్ళకున్న భూముల్ని త్యాగం చేసిన నిస్వార్థమైన మహిళలు అమరావతి మహిళలు. వీరి మీద మీ ప్రభుత్వంలో సాధించిన దమనకాండను ఒక్కసారి మీరు కల్లారా చూసి ఈరోజు మీరు మాట్లాడుతున్న అసత్యాలు ఒక్కసారి మళ్ళీ మాట్లాడమని చెప్తున్నాను. 1 కాదు 2 కాదండి, మేమందరం కల్లారా చూసాం. కనకదుర్గమ్మ వారధికి, కనకదుర్గమ్మ దగ్గరికి అమరావతి రావాలని పూజలు చేయడానికి వెళ్తున్న మహిళల్ని మీరు ఎంత ఇబ్బంది పెట్టారో, నడి రోడ్డు మీద ఇస్తిరాకులు లేకుండా రోడ్డు మీద వారు అన్నం తినేలా చేసిన క్రూరమైన మనస్తత్వం మీది. తిరుమలకి పాదయాత్ర చేస్తూ వాళ్ళు చాలా శాంతంగా అమరావతి రావాలి, మా భూములకి ఒక సార్థకత కావాలని తిరుమల దేవుడి దానికి వెళ్తుంటే సర్వేపల్లి దగ్గర మీ అప్పటి ఎమ్మెల్యే అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా ఇంతకన్నా నీచమైన పదం నేను వాడలేకపోతున్నాను, అమరావతి మహిళలు బహిర్భూమికి వెళ్తుంటే వాటి మీద కూడా డ్రోన్లు తిప్పారంటే ఇంకా మీలాంటి నీచ నికృష్టమైన వాళ్ళు ఈరోజు మహిళలకు మేము చేశామని చెప్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అమరావతి మహిళల మీద మీరు చేసిన దమనకాండ చరిత్ర ఎప్పటిలో గుర్తుంచుకుంటుంది. మహిళలకు మేము మంచి చేశామని మీరు చెప్తే ఈరోజు జనాలు ఎలా నవ్వాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఇక సోషల్ మీడియా, నేను వన్ ఆఫ్ ద సోషల్ మీడియా బాధితురాలనే. నీచాతి నీచంగా, అసభ్యంగా, అశ్లీలంగా భయపెడితే ఆడవాళ్ళు రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని మీరు మీ సోషల్ మీడియా పేటీఎం కుక్కలు ఎంతమంది తెలుగుదేశం కానీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో కానీ జనసేన మహిళల్ని మీరు ఇబ్బంది పెట్టారు. ఈరోజు సోషల్ మీడియా సాక్షిగా ఫైల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి ఈరోజు మీ హయాంలో సోషల్ మీడియాలో ఇబ్బంది పడిన ప్రతి ఒక్క మహిళలు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీరు చేసినవి, మీరు రాయించినవి చూపిస్తే దేంతో మీరు మాట్లాడతారు? మళ్ళీ మేము మహిళల పక్షపాతమని మేము ఒక్కసారి అడుగుతున్నాను. ఒక్క పిలిపిస్తే చాలు. ఈరోజు శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా, కడప నుండి కర్నూలు దాకా మీ వల్ల ఇబ్బంది పడి కుటుంబాలు ఎంత ఇబ్బంది పడ్డాయో ఆ మహిళలందరూ నేను ఒక బాధితురాలనే, నాకు తెలుసు ఆ బాధలు. ఎవరిని వదిలిపెట్టలేదు మీరు. పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్క మహిళని, జనసైనికుల్లో ఉన్న జనసేన వీర మహిళలని ప్రతి ఒక్కరిని నీచాతి నీచంగా, మీకు తెలిసింది అదొకటే కదా, కొన్ని వందల వేల లక్షల ఫేక్ అకౌంట్లు పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చోపెట్టి, అంటే మహిళ అంటే అంత చులకన. ఎందుకు ఈరోజు మళ్ళీ ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కటి ఏది చేసినా నేను చేశానని చెప్పి భ్రమంలో బ్రతుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుండి ఈరోజు మహిళా మాజీ మంత్రులు మీడియా ముందుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు 90% మహిళల గురించి అన్ని తీసుకొచ్చారంటే నవ్వొస్తుందండి. ఆఖరికి స్వయాన మీ జగన్మోహన్ రెడ్డి భార్య గారి మీద ఎవరో మా తెలుగుదేశం కార్యకర్త ఒక తప్పుడు మాట పెట్టి తర్వాత ఆయన క్షమాపణ అడిగినా కూడా మహిళలంటే ఈరోజు
ప్రతిపక్షంలో ఉన్న మహిళలకు కూడా మేము అదే ఆదరణ ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా సొంత కార్యకర్తను చూడకుండా కూడా ఆయన్ని శిక్షించి లోపల పెట్టారు. అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ, మేము మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత. అంతేగాని తల్లిని చెల్లిని మేమందరం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన వైపు నుంచి మాట్లాడుతున్న సోకాల్డ్ వైసీపీ అధికార ప్రతినిధులకి మేమందరం పరాయి వాళ్ళం, మమ్మల్ని అందరిని ఎంత ఇబ్బంది పెట్టారో పని పక్కన పెడదాం. సొంత తల్లిని చెల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఊరుకోలేదంటే ఇంకా మీరా అండి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాలు దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 3000 కిలోమీటర్లు అన్నని జైల్లో పెడితే తన పార్టీకి అన్నకి అండగా నిలిచి జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిలా రెడ్డి గారు ఎలా కష్టపడ్డారో ఆమె ప్రతిపక్షమే కానీ ఒక మహిళగా ఆమె పడిన కష్టం మేము చూసాం. అంత ఈజీ కాదు. ఆషామాషిగా ఒకే ఒక్క అమ్మాయి అన్ని వేల కిలోమీటర్ల అన్న గురించి తిరిగితే ఆ షర్మిలా రెడ్డి గారి గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన టీము సోషల్ మీడియాలో పెడుతున్న కమెంట్లు చూస్తుంటే నిజంగా ఆయనకి చెల్లిగా పుట్టినందుకు ఆ అమ్మాయి ఏం పాపం చేసుకుందా అని అర్థమవుతుంది. చెల్లికి సమానంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు సమానంగా పంచమన్నారన్న పాపానికి సొంత తల్లిని కూడా ఇంట్లోంచి బయటకు గంటేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలని పాదయాత్రలో వాళ్ళ నెత్తి మీద పెట్టిన భస్మాసుర హస్తంతో ఈరోజు కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎన్ని వేల కుటుంబాల్లో ఈరోజు ఎన్ని వేల మహిళల మంగళసూత్రాలు తెంచారో కూడా ఒక్కసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. వైసీపీలో ఉన్న మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఈరోజు చరిత్ర సాక్ష్యం చెప్తుంది. మీరు వచ్చి మాట్లాడినంత మాత్రాన జరిగినవన్నీ ఈరోజు మీడియాల్లోని ఫోటోల్లో చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. ఒక అమరావతి మహిళలు, మాలాంటి ఎంతోమంది మహిళలు సొంత తల్లి చెల్లికి మీరేం చేశారో చెప్తే బాగుంటుంది. బుద్ధిగా ఉండు అని చెప్పినందుకు సొంత బాబాయికి గొడ్డలి పోటుని బహుమానంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక కుమార్తెగా ఈరోజు తన తండ్రి మరణానికి కారణమైన వాళ్ళు బయట ఇన్ని సంవత్సరాలుగా తిడుతుంటే తట్టుకోలేని ఏకైక ఆడపిల్లగా ఈరోజు సునీతారెడ్డి గారు చేస్తున్న పోరాటానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద రాయిస్తున్న అవాకు చవాకులు సాక్షి లాంటి పత్రికల్లోని కూడా ఒక్కసారి మాట్లాడండి. సునీతారెడ్డి గారు చేసిన తప్పేంటి? తన తండ్రి చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడాలని సిన్సియర్గా కోరుకుంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు ఉలికి పడాలి? గుమ్మడికాయల దొంగ అంటే ఉలికి పడేటట్టు సునీతారెడ్డి గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదే. తన తండ్రికి చావు కారణమైన వాళ్ళని లోపల పెట్టాలని అన్నందుకు, అవినాష్ రెడ్డి గారి గురించి పేరు ఎత్తినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత భయపడుతున్నారు? మీరు అధికారంలో ఉండగా అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సెంట్రల్ సిబిఐ టీంని ఇక్కడ రాష్ట్ర పోలీసులతో భయపెట్టి పంపించింది మీరు కాదా? ఈరోజు చిన్నాన్న కూతుర్ని, పిన్నమ్మని ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరికి ఆ అమ్మాయి మీద కూడా, సునీతారెడ్డి గారి మీద, ఆమె భర్త మీద కూడా ఈరోజు అవాకులు చవాకులు ఎలా రాయిస్తున్నారో మీరా ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి. మీ హయాంలో మీ ఇంట్లోని కానీ బయట కానీ ఏ మహిళలకి ఒక మంచి చేశారో పేర్లతో సహా చెప్తే మేము నేర్చుకుంటాం. ఈరోజు మాట్లాడుతున్నారు విడుదల రజనీ గారు, వృద్ధుల్ని, బలహీనుల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారని. ఒక పేరు చెప్పండి అమ్మా. ఈరోజు ఓవరాల్ ర్యాంకింగ్ మీ హయాంలోని ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు ఎలా ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం ర్యాంకులు ఎలా ఉన్నాయో మేము నోటి మాటగా చెప్పట్లేదు. ఈరోజు గూగుల్లోని ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చిన ప్రకారం ముందు పెట్టుకొని సాక్ష్యాలతో మాట్లాడుతున్నాం. 2019లో నేరాల్లో ఆంధ్ర రాష్ట్ర ర్యాంకు 13వ ర్యాంక్ అయితే 2020లో 12వ ర్యాంకు, 2022లో 5వ ర్యాంకు, ఈరోజు 2025 కూటమి ప్రభుత్వం వచ్చాక సెకండ్ ర్యాంకులో ఉన్న ఆంధ్ర రాష్ట్రం సాక్ష్యాలతో గూగుల్ నుంచి తీసుకొచ్చిన ర్యాంకింగులతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అంతేగాని మాట్లాడమన్నారు కదా అని మీడియా ముందు కూర్చొని 39వ ర్యాంకులో ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చెప్పితే అది నమ్మరండి. రజనీ గారు చిలక పలుకులు బాగానే మాట్లాడుతున్నారు. మీ హయాంలో జరిగిన హత్యల పేర్లతో సహా చెప్పమంటారా? జై జగన్ అన్నందుకు పట్టబగలు కోటం చంద్రయ్యని నని రోడ్డు మీద పీక కోసి చంపారు. అది మర్చిపోయారు అనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.
నందన్ సుబ్బయ్యని చంపిన మాట మర్చిపోయారు అనుకుంటున్నారా? మాస్క్ ఇమ్మన్నందుకు దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు పిచ్చివాడిగా ముద్రేసి అది హత్య ఆత్మహత్య తెలియకుండా ఆయన చనిపోయేలా చేసిన సంగతి మర్చిపోయారు అనుకుంటున్నారా? మా అక్కని ఎందుకు నిందిస్తున్నారు, ఎందుకు ఏడిపిస్తున్నారు అన్నందుకు ఒక 10 సంవత్సరాల పసి బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపిన వాళ్ళు ఎవరో ఏ పార్టీ వారో తెలియదు అనుకుంటున్నారా? సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా ప్రతిరోజు మీడియా ముందుకొచ్చి అబద్ధాలు వాగడమే అలవాటైపోయిన వైసీపీ మీడియా ప్రతినిధులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏది మర్చిపోలేదు, మర్చిపోలేరు కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ రేపు ఉదయం భవిష్యత్తులో కానీ మహిళలకి గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు 3 మహిళా మంత్రుల్ని చాలా ప్రాముఖ్యమైన వాళ్ళకి శాఖలు కల్పించి వాళ్ళకి పూర్తిగా ఇండిపెండెన్స్తో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈరోజు భుజం